నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వార్తలను చూసుకున్నట్టయితే దద్దరిల్లిన బస్తర్ అనే వార్త దాదాపు అన్ని దినపత్రికల్లో 29 మావోయిస్టుల మృతికి సంబంధించిన వార్త అతిపెద్ద వార్తగా అన్ని ప్రధాన దినపత్రికల్లో ముఖ్యమైన వార్తగా మనం చూడొచ్చు. ముందుగా వెలుగు దినపత్రికలో ఈ వార్తకు సంబంధించిన వార్తను మనం ఒకసారి పరిశీలించినట్టయితే 29 మంది బస్తర్లో భారీ ఎన్కౌంటర్, మావోయిస్టుల మృతి. భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య గంటన్నర పాటు భీకర పోరు. మృతుల్లో 3 తెలంగాణ వాళ్ళు. కమాండర్ శంకర్రావు, లలిత, సుజాతగా గుర్తింపు. BSFI ఇన్స్పెక్టర్ 2 జవాన్లకు తీవ్ర గాయాలు అనే వార్తకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది వెలుగు దినపత్రికలో. ఇక ఆంధ్రజ్యోతిలో ఈ వార్తను చూసుకున్నట్లయితే 29 మంది మావోయిస్టుల మృతి. అబూజ్మడ్లో భారీ ఎన్కౌంటర్. నక్సల్స్ చరిత్రలోనే భారీ ప్రాణ నష్టం. మృతుల్లో DVM నేత శంకర్రావు, ఆయన భార్య సుమన కూడా. శంకర్రావుపై 10 లక్షల రివార్డు. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా. మావోయిస్టుల వినోద్ బాంబే, లలిత, మాధవి, రాజు మృతదేహాల లభ్యం. వీరిపైన 10 లక్షల రివార్డు. నక్సల్స్ కాల్పులో 2 పోలీసులకు గాయాలు. హెలికాప్టర్లో రాయ్పూర్ ఆసుపత్రికి. ఆపరేషన్కు తెలుగు అధికారి నేతృత్వం. AK-47 SLR ఇన్సాన్ తుపాకుల సీజ్. ఎన్నికల్లో విధ్వంసానికి కుట్రలు. సకాలంలో సమాచారం. కూంబింగ్. మృతదేహాలను ఇంకా తరలించాల్సి ఉంది. వెల్లడించిన కాంకేర్ సీనియర్ SP కళ్యాణ్. నెల వ్యవధిలో 54 మంది నక్సల్స్. గడిచిన 3.5 నెలల్లో 79 మంది మృతి అనే వార్తను చూడవచ్చు. అతిపెద్ద ఎన్కౌంటర్గా చెప్పొచ్చు ఇది. ఇక ఈనాడులో ఈ వార్తకు చూసినట్టయితే దద్దరిల్లిన బస్తర్, కాంకేర్ అడవుల్లో భీకర ఎదురుకాల్పులు. 29 మంది మావోయిస్టుల మృతి. BSF ఇన్స్పెక్టర్ 2 జవాన్లకు గాయాలు. సార్వత్రిక ఎన్నికలకు ముందు భారీ ఘటన. ఆపరేషన్కు తెలుగు IPS నేతృత్వం అనేది భద్రతా బలగాలకు అభినందనలు అనే వార్త కూడా ఇక్కడ చూడొచ్చు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతం కాల్పులతో మారుమోగింది. భద్రతా బలగాలతో జరిపిన భీకర ఎదురుకాల్పులో 29 మంది మావోయిస్టులు హతమయ్యారు. 3 భద్రతా సిబ్బంది గాయాలపాలయ్యారు. బస్తర్ రీజనల్లోని కాంకేర్ జిల్లా చోటాబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలో బీనాగుండ కోరకుట్ట అటవీ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బస్తర్ లోక్సభ స్థానానికి మొదటి దశలో భాగంగా ఈ నెల 19న, కాంకేర్ స్థానానికి ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. ఘటన వివరాలను బస్తర్ IG సుందర్ రాజ్, జిల్లా SP ఇందిరా కళ్యాణ్ ఎల్సెలా వెల్లడించారు. ఈ ఆపరేషన్కు తెలుగు IPS అధికారి అయిన ఇందిరా కళ్యాణ్ నేతృత్వం వహించారు. ఎదురుకాల్పులు ముగిసిన అనంతరం ఆయనతో ఈనాడు ఫోన్లో మాట్లాడింది అనే వార్త జరుగుతూ 60-70 మంది మావోయిస్టుల సమావేశానికి సంబంధించిన సమాచారం. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు మావోయిస్టులు ఈ ప్రాంతంలో సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో BSF జవాన్లతో కలిసి సోమవారం మధ్యాహ్నం నుంచి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం తారసపడిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో ఎదురుకాల్పులకు దిగాం. ఆపరేషన్ అనంతరం ఈ ప్రాంతంలో గాలించగా 29 మృతదేహాలు లభించాయి. వారిలో 3 మావోయిస్టులు ఉత్తర బస్తర్ డివిజన్కు చెందిన సీనియర్ క్యాడర్ సభ్యులు శంకర్రావు, లలిత, వినోద్గా గుర్తించాం. మొత్తం 60-70 మంది మావోయిస్టులు ఈ ప్రాంతంలో సమావేశమైనట్టు సమాచారం ఉంది. మావోయిస్టు ఉత్తర బస్తర్ డివిజన్తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో రాజ్నంద్గామ్, కాంకేర్, బాలాఘాట్ డివిజన్ కమిటీ సభ్యులు ఇందులో ఉండొచ్చని భావిస్తున్నాం. ఆపరేషన్ అనంతరం AK-47 SLR ఇన్సాన్స్ తదితర 15 ఆయుధాలు లభ్యమయ్యాయి. అవి ఇందిరా కళ్యాణ్ వెల్లడించారు. ఈ ఘటనలో BSF ఇన్స్పెక్టర్లు 2 జవాన్లకు గాయాలయ్యాయని కూడా ఆయన తెలపడం జరిగింది. ఇక ఇదే వార్త సాక్షిలో కూడా మనం చూసుకున్నట్టయితే నెత్తిరోడిన బస్తర్ అనే వార్తను చూడొచ్చు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 29 మంది మావోయిస్టుల మృతి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం. బస్తర్ IG P సుందర్ రాజ్, SP కళ్యాణ్ ఎల్సెల్లి వెల్లడి. బస్తర్ అడవుల్లో కాంకేర్ జిల్లా చోట్ బేటియా ప్రాంతంలో ఘటన. మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో కూంబింగ్ చేపట్టిన భద్రతా బలగాలు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఎదురు కాల్పులు. మృతుల్లో ఏపీకి చెందిన అగ్రనేత నునుగూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు. ఈయన తలపై 25 లక్షల రివార్డు. 2 తెలంగాణ వాసులు కూడా గుర్తింపు.
రాష్ట్రానికి చెందిన మరికొందరు కూడా మరణించి ఉంటారనే అనుమానాలు, 3 భద్రతా సిబ్బందికి గాయాలనే వార్తను చూడొచ్చు. మొత్తానికి చూసుకున్నట్లయితే అతిపెద్ద ఎన్కౌంటర్గా చెప్పొచ్చు. 29 మంది మావోయిస్టులు ఒకేసారి మృతి చెందడం అనేది ఖచ్చితంగా ఈ మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు ప్రాంతాలు ఛత్తీస్గఢ్ ముఖ్యంగా మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇక్కడ చాలా సందర్భాల్లో ఎన్కౌంటర్లు జరుగుతుంటాయి. ఎన్నికల సందర్భంగా ఈ మాటు వేసిన నక్సల్స్ను భద్రతా దళాలు మట్టుపెట్టడం జరిగింది. ఈ నమస్తే తెలంగాణలో కూడా ఈ వార్తకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 40 మంది నక్సల్స్ మృతి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ మృతుల్లో అగ్రనేత శంకర్రావు. ఎన్నికల వేళ ఎదురుకాల్పులు 5 ఏళ్లలో అతిపెద్ద ఆపరేషన్ అని కూడా మనం చూడొచ్చు. ఈ 5 ఏళ్లలో అత్యధిక 40 మంది నక్సలైట్ ఒకేసారి మృతి చెందడం అనేది మావోయిస్టులకు పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. కాల్పుల మూతతో దద్దరిల్లిన దండకారణ్యం. మావోయిస్టు ప్లీనరీపై ఆర్మీ పోలీసుల దాడి. 29 మంది మృతి చెందినట్టు అధికారిక ప్రకటన. 40 మంది చనిపోయారు. అనధికార వర్గాలు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. కాంకేర్లో భారీగా ఆయుధాలు స్వాధీనం. కాల్పులో 3 జవాన్లకు గాయాలు. ఛత్తీస్గఢ్ చరిత్రలో అతిపెద్ద ఎన్కౌంటర్ ఇదే. బస్తర్లో 4 నెలల్లో 79 మంది నక్సల్స్ మృతి. ఎన్కౌంటర్తో ఏజెన్సీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ అనే వార్తను చూడొచ్చు. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల సమావేశమయ్యారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు దాడి చేయడం జరిగింది. దాడిలో దాదాపు 29 మంది అని అధికారిక లెక్కలు చెప్తున్నప్పటికీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక ముఖ్యమైన వార్తను మనం పరిశీలించినట్టయితే సివిల్ సర్వీస్ రిజల్ట్స్ వచ్చాయి. తెలుగు వాళ్ళు ఇక్కడ సత్తా చాటారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సివిల్స్లో పాలమూరు బిడ్డకు 3rd ర్యాంక్ సత్తా చాటిన అనన్యరెడ్డి అనేది ప్రధాన వార్త. వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు. బీడీ కార్మికురాలి కొడుక్కి 27వ ర్యాంకు, 231 ర్యాంకు సాధించిన రైతు కూలీ బిడ్డ. యూపీఎస్ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు. తెలంగాణ, ఏపీ నుంచి 60 మంది దాకా ఎంపిక. సివిల్స్ టాపర్గా యూపీ వాసి ఆదిత్య శ్రీవాత్సవ అనేది మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక ఈనాడులో ఈ వార్తను ఒకసారి మనం గమనించినట్లయితే అసామాన్య అనన్య సివిల్స్లో మహబూబ్నగర్ యువతి అనన్యరెడ్డికి 3వ ర్యాంకు. విజేతల్లో 60 మంది తెలుగు అభ్యర్థులు. 4కి 100 లోపు ర్యాంకులు. టాపర్గా లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాత్సవ, ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రధాన్కు 2వ ర్యాంకు, 3వ ర్యాంకు. మన తెలంగాణ అమ్మాయికి 3వ ర్యాంకు రావడం జరిగింది. ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీస్ పరీక్ష 2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ నుంచి, ఏపీ నుంచి దాదాపుగా 60 మంది విజేతలుగా నిలిచారు. మహబూబ్నగర్కు చెందిన దోనూరు అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. తెలంగాణ అభ్యర్థులు వరుసగా 2వ సంవత్సరం జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం విశేషం. తెలుగు రాష్ట్రాలకు చెందిన 4 100 లోపు ర్యాంకులు, 11 మంది 200 లోపు ర్యాంకులు పొందారు. 2 రాష్ట్రాల నుంచి విజేతలుగా నిలిచిన వారిలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారనేది కూడా చూడొచ్చు. లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాత్సవ పరీక్షలో తొలి స్థానంలో నిలిచారు. ఐఐటి కాన్పూర్లో ఎలక్ట్రిక్ ఇంజనీర్గా బీటెక్ చేసిన ఆయన అదే సబ్జెక్ట్ను ఆప్షనల్గా ఎంచుకొని విజయం సాధించారు అనేది కూడా చూడొచ్చు. అమ్మాయిలు కూడా ఎక్కువ సంఖ్యలో అర్హత పొందారని కూడా మనం చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే ఇదే వార్తకు సంబంధించి మనం ఆంధ్రజ్యోతిలో కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ఈ వార్తకు అనన్య ప్రతిభ సివిల్స్లో 3వ ర్యాంకు సాధించిన పాలమూరు యువతి స్వీయ సన్నద్ధతో తొలి ప్రయత్నంలోనే ఘనత. తెలుగు రాష్ట్రాలకు చెందిన 40 మంది ఎంపిక. టాపర్ ఉత్తరప్రదేశ్ యువకుడు శ్రీవాత్సవ 2వ స్థానంలో. ఒడిశాకు చెందిన అనిమేష్, కేరళవాసి సిద్ధార్థకు 4వ ర్యాంక్. ప్రస్తుతం ఐపీఎస్. ఇంట్లో చెప్పకుండానే సివిల్స్కి హాజరు. యూపీఎస్సీ ఫలితాల వెల్లడి. దేశవ్యాప్తంగా అర్హత సాధించిన 1016 మంది. మీ కృషి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. విజేతలకు అభినందిస్తూ ప్రధాని మోడీ ట్వీట్. సేవే లక్ష్యం, అది సివిల్స్ ద్వారానే సాధ్యం. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని అందుకున్న. రోజుకు 12 నుంచి 14 గంటలు చదివా. సొంత నోట్స్ ఆధారంగానే పరీక్షలకు నా చిన్ననాటి కళ నెరవేరిందని అనన్య ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ అనేది కూడా మనం చూడొచ్చు. సివిల్స్లో మెరిసిన తెలంగాణ యువత గురించి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కరీంనగర్ వాసి సాయి కిరణ్ 27వ ర్యాంకు.
తల్లి బీడీ కార్మికురాలు, కొడుకు ఐఏఎస్. వికారాబాద్ వాసి తరుణ్కు 231వ ర్యాంకు. పేద కుటుంబం, తల్లిదండ్రులు, రోజు కూలీలు. జనగామ వాసి కౌశిక్ 82వ ర్యాంకు. నల్లగొండ కుర్రాడు ధీరజ్కు 173వ ర్యాంకు అనే వార్తను చూడొచ్చు. ఇక సిఐ అవమానించడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి 4వ ప్రయత్నంలో సివిల్స్ 780వ ర్యాంకు. కానిస్టేబుల్ ఉదయ కృష్ణారెడ్డి విజయ గాథకు సంబంధించిన వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక ఇదే వార్తకు సంబంధించి మనం సాక్షిలో ఒకసారి పరిశీలించినట్లయితే సివిల్స్లో తెలుగు తేజాలు టాప్లో మహబూబ్నగర్ వాసి అనన్యరెడ్డి మొదటి 100లో 4 ర్యాంకులు మనోళ్ళే. సివిల్స్లో 36 మంది ఎంపిక. విజేతల్లో రైతు, నిరుపేద కుటుంబాల యువకులు అనే వార్తను చూడ. సివిల్స్ టాపర్ ఆదిత్య. అఖిల భారత సర్వీస్కు మొత్తం ఎంపిక 1016 మంది ఎంపికైనట్టుగా యూపీఎస్సీ ప్రకటించడం జరిగింది. ఇక నమస్తే తెలంగాణలో ఈ వార్తను చూస్తున్నట్టయితే సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డ అనన్యరెడ్డికి ఆల్ ఇండియా 3వ ర్యాంకు. తొలి ప్రయత్నంలోనే విజయం. కోచింగ్ తీసుకోకుండానే సత్తా. మనోళ్ళు 50 మందికి ర్యాంకులు. యూపీకి చెందిన ఆదిత్య టాపర్. 1016 మంది అభ్యర్థుల ఎంపిక. అనిత పట్టుదల ఆదర్శప్రాయం. సివిల్స్లో తుది ఫలితాల్లో 50 మంది తెలుగు అభ్యర్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన 22 ఏండ్ల దోనూరి అనన్యరెడ్డి మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించారనే వార్తను చూడొచ్చు. మొత్తానికి సివిల్స్ సాధించిన రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి కూడా 3వ ర్యాంకు సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించడం జరిగింది మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అనన్యరెడ్డి అని చూడొచ్చు. ఇక మనం మిగతా వార్తల్లోకి వెళ్ళినట్టయితే ఈనాడులో మరొక వార్తను చూసుకున్నట్టయితే కేసీఆర్ వార్తను చూడొచ్చు. కేసీఆర్ వార్త దాదాపు అన్ని దినపత్రికలను హైలైట్ చేయడం జరిగింది. అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకుందామా అనేది ఈనాడులో చూడొచ్చు. అతిపెద్ద విగ్రహం మేము నిర్మించామని నివాళి అర్పించకుండా తాళాలేస్తారా? ఈ ప్రభుత్వానికి ముగుదాడు వేయాలి. అప్పుడప్పుడు లిల్లీపుట్ల కూడా అధికారం వస్తుంది. రైతు సమస్యలపై పోస్ట్ కార్డు ఉద్యమం. బారాసా ఎంపీలతోనే తెలంగాణకు న్యాయం. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అనే వార్తను చూడొచ్చు. సుల్తాన్పూర్ సభా వేదికపై మెదక్ లోక్సభ బారాసా అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని పరిచయం చేస్తూ ఇక్కడ మాట్లాడుతున్న కేసీఆర్ను చూడొచ్చు. ఇక్కడ ఫోటోలో చూసుకున్నట్లయితే హరీష్ రావు, అలాగే జైరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ని కూడా మనం చూడొచ్చు. ఇదే వార్తకు సంబంధించి మిగతా వార్తాపత్రికల్లో మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందో ఉండదో అంటూ వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ప్రజలు అప్పుడప్పుడు లిల్లీపుట్ గాళ్లకు అధికారం ఇస్తారు. కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పార్లమెంట్ ఎలక్షన్స్లో చెయ్యొద్దు. 127 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం దండయ్యరా? మరి నేను కట్టిన సెక్రటరియట్లో ఎట్లా కూర్చుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులు అంతు చూస్తాం. 2 లక్షల రుణమాఫీ బోగస్. కాంగ్రెస్ హామీలపై రాష్ట్ర వ్యాప్త పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని ప్రకటన. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ అనే వార్తను మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్తను మనం చూసుకున్నట్టయితే ఏడాది కూడా ఉండదు లిల్లీ పుట్టుగాళ్ల ప్రభుత్వం. ఇది ముఖ్యమంత్రి జంప్ చేస్తాడేమో. మేము కట్టిన అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి రోజు ఒక్క పువ్వు కూడా పెట్టలేదు. సిగ్గు లేకుండా సచివాలయంలో కూర్చున్నారు. లిల్లీపుట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ఏమిటి? పోలీసుల అరాచకాలను రికార్డ్ చేస్తున్నాం. మళ్ళీ అధికారంలోకి వస్తాం. మీ సంగతి చూస్తాం. మేం గెలవకపోతే మీకే నష్టం. బీఆర్ఎస్కు నష్టం లేదు. సుల్తాన్పూర్ సభలో మాజీ సీఎం కేసీఆర్ అనే వార్తను మనం చూడొచ్చు. ఇక సాక్షిలో కూడా ఈ వార్తను ఒకసారి మనం గమనించినట్టయితే ఏడాదిలో సర్కార్ పతనం. నారాయణపేటలో సీఎం భయం చూస్తే అలాగే అనిపిస్తోంది. సుల్తాన్పూర్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఆ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ వచ్చేలా లేవు. బీఆర్ఎస్ పాలనలో రైతులను కాపాడుకున్నాం. తెలంగాణను సాధించినట్లుగానే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెస్తా. హామీలు నెరవేరాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు చురక పెట్టాలి. బీజేపీ అక్కరకు రాని చుట్టం. ఆ పార్టీకి ఓట్లేస్తే మంజీరాల్లో వేసినట్లే అంటూ ఇక్కడ విమర్శించడం జరిగింది. ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా ఈ వార్తను మనం ఒకసారి పరిశీలించినట్టయితే సర్కారు ఏడాదైనా ఉంటుందా? గుడ్డి లక్ష్మి వచ్చినట్లు లిల్లీపుట్ గాళ్లు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ 60 ఏళ్లు చూసినాం, నమ్మితే మోసపోతాం. తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఇప్పుడే ఎక్కువ ఉన్నది. మన ఆశలు తీరాలంటే బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సిందే. ఆగమాగమైతే అడివైతం. మనసు పెట్టి ఓటేయండి. ఉపాధ్యాయులు నిలకడగా ఆలోచించి చెక్ పెట్టాలి. సీఎం రేవంత్ ఇక్కడొక మాట, ఢిల్లీలో బీజేపీ పాట.
బీజేపీ తెలంగాణకేం చేసింది, అక్కరకు రాని చుట్టమది. ఓటు ఆ పార్టీకి వేసిన మంజీరా నదిలో వేసినా ఒక్కటే. అంబేద్కర్కు దండయ్యరా, అహంకారమా, కావరమా, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తా, ప్రజలను కాపాడుతా, రైతుల్ని రక్షిస్తా, దళిత బిడ్డలకు దళిత బంధు ఇచ్చి తీరుతా. మెదక్ జహీరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ దద్దరిల్లిన సభాస్థది, 1,00,000కు పైగా జనం హాజరనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరిన్ని వార్తల్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో మరొకసారి మనం వార్తను చూసుకున్నట్టయితే రేవంత్కు క్రేజ్ అనే ఒక వార్తను చూడొచ్చు. 7 రాష్ట్రాల పీసీసీ నుంచి ఆహ్వానం. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో సభల్లో పాల్గొనేందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ పీసీసీల నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ మేరకు ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది. తాజాగా తమిళనాడులోని గుజరాత్, బీహార్ పీసీసీ చీఫ్ల నుంచి కూడా ఇన్విటేషన్ వచ్చినట్లుగా సీఎంఓ ధృవీకరించింది. ఆయా రాష్ట్రాల పీసీసీలతో పాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఏరియాలో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులు కూడా ప్రచారానికి రావాలని రేవంత్ను రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నేషనల్ స్టార్ కాంపెయినర్గా సీఎం ప్రచారానికి రావాలని 7 రాష్ట్రాల నుంచి ఆహ్వానం. నేటి నుంచి కేరళలో ప్రచారం. తెలంగాణలోనూ రేవంత్ కోసం పట్టుబడుతున్న అభ్యర్థులు వచ్చే నెల 11 నుంచి 11 వరకు రాష్ట్రంలో 50 సభలు, 17 రోడ్ షోల ప్లాన్ అనే వార్తను మనం చూడొచ్చు. ఇక ఒక్కోసారి ఓటమి కూడా మంచిదే, అందుకే నేనే ఉదాహరణ. రేవంత్ రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా 2019లో ఎంపీగా గెలిచాను. ఆ తర్వాత పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి అయ్యాను. జీవన్ రెడ్డి కూడా అదృష్టం వరించి కేంద్ర మంత్రి కావచ్చు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని మనం చూడొచ్చు. ఇక ఇదే వార్తను మనం ఒకసారి రేవంత్ రెడ్డి వార్తకు సంబంధించి ఈనాడు చూసుకుంటే గల్ఫ్ కార్మికులకు బోర్డు, ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థ, ఏజెంట్ల మోసాల కట్టడికి చర్యలు, కార్మికులు మరణిస్తే 5 లక్షల బీమా, సెప్టెంబర్ 17లోగా సమస్యలన్నీ పరిష్కరిస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ అనే వార్తను చూడొచ్చు. ఇక కాంగ్రెస్ ప్రచార హోరు, నేతలు గ్రామాల్లో తిరగాలనే అధిష్టానం ఆదేశం. ఎల్లుండి నుంచి రాష్ట్రమంతా సీఎం రేవంత్ పర్యటన, నేడు రేపు కేరళలో ప్రచారం అనే వార్తను మనం చూడొచ్చు. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక బోర్డు అనేది హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ సెప్టెంబర్ 17లోగా ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే పాలసీ ముసాయిదా సిద్ధం. ఏజెంట్ల మోసాలు అరికట్టేందుకు చర్యలు. గల్ఫ్ కార్మిక నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికల జాతర. హస్తంగూటికి వేణుగోపాలాచారి, రాజేశ్వరరావు, రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ సత్తయ్య అనే వార్తను కూడా మనం చూడొచ్చు. సీఎం రేవంత్ సుడిగాలి ప్రచారం. ప్రతి నియోజకవర్గానికి 3 సభలు. 19న మహబూబ్నగర్, మానుకోటలో జాతర సభలు. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం. నేడు రేపు కేరళలో, 20న బెంగళూరులో రేవంత్ అనే వార్తను మనం చూడొచ్చు. గల్ఫ్ కార్మికులకు సంబంధించి దాదాపు అన్ని ప్రధాన దినపత్రికల్లోనూ ప్రధాన వార్తగా ఇవ్వడం జరిగింది. మనం సాక్షిలో కూడా చూసుకున్నట్లయితే గల్ఫ్ కార్మికులకు జీవిత బీమా అనేది కూడా ఇక్కడ హెడ్లైన్గా ఇవ్వడం జరిగింది. ప్రజాభవన్లో ప్రత్యేక వ్యవస్థ, టోల్ ఫ్రీ నెంబర్, ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ. కొన్నిసార్లు ఓటమి కూడా మంచి భవిష్యత్తుకు దోహదపడుతుందని వ్యాఖ్య. జీవన్ రెడ్డి కేంద్ర మంత్రి అవుతారని భావిస్తున్నట్లు వెల్లడి అనే వార్త. రాష్ట్ర రైతుల తరహాలోనే ఆయా దేశాల ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. చాలా కాలం నుంచి గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక బోర్డు కావాలని చెప్పి, బీమా కావాలని చెప్పి కోరుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17 లోపల ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించడానికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే మిగతా వార్తల్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తలు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వార్తకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతి కళ్యాణ వైభోగమే నేడు భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం. మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎస్ శాంతికుమారి. వేడుక ప్రత్యేక ప్రసారానికి ఈసీ అనుమతి. రేపు శ్రీరామ మహా పట్టాభిషేకం అనే వార్తను చూడొచ్చు. ఈ వార్తకు సంబంధించి ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా అక్కడ భద్రాచలంలో ఏర్పాట్లు అయ్యాయనే వార్త మనం చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలు కూడా ఈ వార్త ఈసీ తొలుత అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ రాములోరి కళ్యాణం లైవ్, ఈసీ గ్రీన్ సిగ్నల్, షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన కమిషన్, రాజకీయ నేతలు పాల్గొనవద్దని ఆదేశం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎస్. మిథిలా స్టేడియంలో కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి. అభిజిత లగ్న ముహూర్తంలో మాంగళ్య ధారణ అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు.
మొత్తానికైతే రాజకీయ నాయకులు పాల్గొనకుండా ఈ లైవ్ కార్యక్రమం కొనసాగుతుంది ఈసీ కండిషన్స్ ప్రకారం అనేది మనం చూడొచ్చు. ఇక మరిన్ని వార్తలను కూడా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్కు 10 బీజేపీకి 5 అని ఒక సర్వేను మనం చూడొచ్చు. ఓట్ల పరంగా 2వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్కు దక్కేది 1 సీటే. తెలంగాణ ఫలితాలపై ఏబీసీ న్యూస్ సి ఓటర్ ఒపీనియన్ పోల్. ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం. 25 లోక్సభ స్థానాల్లో 20 కూటమికే 5 సీట్లకే పరిమితం కానున్న వైసీపీ అనే వార్తను ఇవ్వడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లలో అధికార పక్షం కాంగ్రెస్ 42% ఓట్లతో 10 సీట్లు కైవసం చేసుకుంటుందని ఏబీసీ సి న్యూస్ ఓటర్ తాజా ఒపీనియన్ పోల్ వెల్లడించింది. మంగళవారం ఈ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఓట్ల పరంగా 27% వాటాతో కాంగ్రెస్ 2వ స్థానంలో ఉండే బీఆర్ఎస్ 2వ స్థానంలో కేవలం 1 సీటుకే పరిమితం అవుతుంది. 26% ఓట్లతో ఏకంగా 5 సీట్లను బీజేపీ గెలుచుకుంటుందనేది కూడా ఈ సర్వే అంచనాలను మనం చూసుకున్నట్టయితే దాదాపుగా కాంగ్రెస్ బీజేపీల మధ్యలోనే పోటీ ఉండే అవకాశం ఉంటుందనేది కూడా ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూడొచ్చు. ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఒపీనియన్ పోల్స్ కూడా ఇవ్వడం జరిగింది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇండియా టీవీ సిఎస్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే కూడా వెల్లడించింది. వీటి ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ 8, బీజేపీ 6, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 స్థానం గెలుచుకోబోతుందని, ఏపీలో 12, బీజేపీ 3, వైసీపీ 10 అనేది కూడా ఇండియా టీవీ సిఎక్స్ఎక్స్ సర్వే కూడా తెలపడం జరిగింది. మొత్తానికైతే సర్వేలు ఒక్కొక్కటి ఒక్కో విధంగా వస్తున్న వార్తనైతే మనం చూసుకోవచ్చు. ఇక మరొక వార్తను మనం ఆంధ్రజ్యోతిలోనే చూసుకున్నట్టయితే, మీరు అమాయకులేం కాదు, గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలియదా, వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పండి, అలాగని ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టినట్లు కాదు. పతంజలి, రామ్దేవ్ బాబా బాలకృష్ణపై సుప్రీం ధర్మాసనం మరోసారి ఆగ్రహం. మే 23 దాకా విచారణ వాయిదా అనే వార్తను మనం చూడొచ్చు. ఇక మేడిగడ్డ 7వ బ్లాక్ ఎగువకు కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ముందుకొచ్చిన ఎల్ఎన్టీ సంస్థ ఈ ఏడాది బ్యారేజ్కి వరద వచ్చేలోపే నిర్మాణం. అన్నారం, సింధిలలో ఆఫ్రాన్ల కింద రంధ్రాలు మూసివేయడానికి కూడా నిర్మాణ సంస్థల అంగీకారానికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్థిగా టిఎస్ వంశా తిలక్ లోక్సభ ఎన్నికలకు 12వ జాబితా విడుదల చేసి 7 సీట్లకు అభ్యర్థన ప్రకటన అనే వార్తను మనం చూడొచ్చు. 3 కిలోవాట్లు దాటితే సబ్సిడీ బంద్, 2 కిలోవాట్లకే 60% సబ్సిడీ. కేంద్ర సోలార్ మార్గదర్శకాలకు సంబంధించిన వార్త. 2 హైకోర్టు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా, కేంద్రానికి సుప్రీం కొలిజియం సిఫార్సు అనే వార్తను మనం చూడొచ్చు. ఇక ఈనాడులో కూడా చూసుకున్నట్లయితే కంటోన్మెంట్ భాజపా అభ్యర్థిగా వంశా తిలక్ అనే వార్తను మనం చూడొచ్చు. కేసీఆర్కు ఈసీ నోటీసు, సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై 18 లోపు వివరణ ఇవ్వాలనే ఆదేశం. అన్నదాతల కష్ట నష్టాలు తెలుసుకునేందుకు బస్సు యాత్రలు. 18న పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందచేయనున్న కేసీఆర్ అనే వార్తను మనం చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో మిగతా వార్తల్ని మనం చూసుకున్నట్టయితే, ఎల్లుండి నుంచి పోలింగ్ షురు. 21 రాష్ట్రాల్లో 102 ఎంపీ స్థానాలకు ఎలక్షన్స్. ఫస్ట్ ఫేజ్ పలువురు ప్రముఖుల స్థానాలు. 26న సెకండ్ ఫేజ్ 13 రాష్ట్రాలు 88 సీట్లు. ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడుతున్న నేపథ్యంలో మొదటి విడత ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశలో 102 స్థానాలకు ఎన్నికలు 21 రాష్ట్రాల్లో జరగనున్నాయనేది కూడా వార్త. ఇంకా మనం చూసుకుంటే ఒక 2వ ఫేజ్, 3వ ఫేజ్, 4వ ఫేజ్, మొత్తం 7 ఫేజుల్లో జరిగే ఎన్నికలు మే 13న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరగనున్నాయి. ఇక రాజకీయ వార్తలు మనం చూసుకుంటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, బీజేపీని ఎదుర్కోలేక కలిసిపోతున్న ఎంపీ లక్ష్మణ్. ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ రుణమాఫీ ఎత్తుగడం, వరికి మద్దతు ధర 500 బోనస్ ఏమైంది, హామీల అమలుకు నిధులు లేవని ముందే తెలియదా అనే లక్ష్మణ్ విమర్శలు చూడొచ్చు. అధికారం పోగానే పోతున్నారు, పదవుల కోసం పార్టీ మారుతున్నారు. కేటీఆర్ అప్పట్లో ఉద్యమంలో లేనోళ్లను పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించారు. జీతాలు టైంకు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు, టీచర్లు పార్టీకి దూరమైనరు. ప్రజలు మోసగాళ్ళనే కోరుకుంటారు, అందుకే కాంగ్రెస్ను గెలిపించాలని కామెంట్ అనే వార్తను చూడొచ్చు. ఇక ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ వద్దు, గోదావరి కావేరీ లింక్పై తెలంగాణ అభ్యంతరం. ఎన్డబ్ల్యూడిఏ లేఖపై 10 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేందుకు కసరద్దు. అక్కడ బ్యారేజీ వద్దంటూ ఇప్పటికే పలు రిపోర్ట్లు అయినా ముందుకే వెళ్తుండడంపై గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు చర్యలు. ఇచ్చంపల్లి వద్ద కడితే ముంపు ఎక్కువ ఉంటుందని ఆందోళన అనే వార్తను
మనం చూడొచ్చు. ఇక్కడ వెలుగు దినపత్రికలో చూసుకున్నట్లయితే కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశా తిలక్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ టిఎస్ వంశా తిలక్ పేరును ఖరారు చేస్తూ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారనే వార్తను మనం చూడొచ్చు. ఇక సాక్షిలో కూడా మనం మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే రేవంత్ ఖచ్చితంగా బీజేపీలోకి జంప్ అంటూ మరొకసారి కేటీఆర్ వ్యాఖ్యలు ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ మనిషా బీజేపీ మనిషా ఆ పార్టీ నాయకులే చెప్పాలి. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో మార్పులు, రాష్ట్రానికి పైసా పనిచేయని బీజేపీని బండబెట్టి తొక్కుదాం. జనాభా నియంత్రణ పాటించని రాష్ట్రాలకు లిమిటేషన్లో నష్టం చేసే ప్రయత్నాలు, పాటించిన రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి కేటీఆర్ విమర్శించడం జరిగింది. తెలంగాణ లోక్సభ సీట్లు తగ్గకుండా చూడాలంటే బీఆర్ఎస్ ఉండాలి. బీఆర్ఎస్ ఆదిలాబాద్ సమావేశంలో కేటీఆర్ అనే వార్తను చూడొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్తలను కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే పేదలపై బాణాల, చంద్రబాబుకు 10 మంది సేనానులు, మీరు గురి ఎవరిపై? భీమవరం మేమంతా సిద్ధం. సభలో సీఎం జగన్ ప్రజలకు అందుతున్న పథకాలు, వ్యవస్థలపై బాణాల, నేను ఒక్కడినే కానీ ఒంటరిని కాదు, నాకు తోడుగా పేదల సైన్యం, రాష్ట్రమంతటా కోట్ల హృదయాలు జగన్ను కోరుకుంటున్నాయి. రొయ్యకు మీసం, బాబుకు మోసం పుట్టుకతో వచ్చాయి. బాబుకు అభివృద్ధికి ఏం సంబంధం? అంతా సెల్ఫ్ డబ్బా. సింగపూర్ కట్టాడా? మైక్రోసాఫ్ట్ తెచ్చాడా? బుల్లెట్ ట్రైన్ తెచ్చాడా? కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్డులు తెచ్చాడా? జిల్లాకు హైటెక్ సిటీ కనిపించిందా? బాబు రిపోర్ట్ అంతా బోగస్, మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరే చూడండి అంటూ ఎన్నికల సభ సందర్భంగా విమర్శలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఇదంతా సిబిఐ సునీత ఆడుతున్న డ్రామా. వివేకా కేసులో సిబిఐ దర్యాప్తు లోపభూయిష్టం, హత్య చేసినట్లు దస్తగిరి ఒప్పుకున్నాడు. వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అతనికి ముందస్తు బెయిల్ వచ్చేలా సిబిఐ సునీతకు సహకరించారు. ఆపై అప్రూవర్ వ్యవహారాన్ని బయటకు తెచ్చారు. ఇలా దస్తగిరికి ప్రయోజనాన్ని కల్పించి వారికి కావాల్సిన పేర్లను చెప్పించారు. మీడియా సమావేశంలో ఎంపీ అవినాష్ రెడ్డి అనే వార్తను మనం చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే ఏపీ వార్తకు సంబంధించి శిరోమండనం కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష, వైకాపా ఎమ్మెల్యే సహా 9 మందికి 18 నెలల జైలు. 1996 నాటి కేసులో విశాఖ హైకోర్టు తీర్పు, నేరం చేసినట్లు నిరూపణ అయిందని వెల్లడి. నిందితులందరికీ 3.78 లక్షల జరిమానా విధింపు, 2 బాధితులకు 1.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశం. అప్పీలుకు వీలుగా శిక్ష అమలు నిలిపివేత అనే వార్తను చూడొచ్చు. ఇక ఏపీ బెవరీస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై వేటు, ఎట్టకేలకు బదిలీ చేసిన ఎన్నికల సంఘం. జగన్ ప్రభుత్వ మద్యం దోపిడీలో ఆయనదే ప్రధాన పాత్ర అనే వార్తను చూడొచ్చు. ఇక హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక స్పోర్ట్స్కి సంబంధించిన వార్తను కూడా మనం ఒకసారి చివరిలో పరిశీలించినట్టయితే కేకేఆర్పై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ. ఉత్కంఠ మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో కోల్కతాపై రాజస్థాన్ విజయం సాధించింది. తొలుత కోల్కతా 20 ఓవర్లలో 233 పరుగులకు 6 వికెట్లు స్కోరు చేయగా రాయల్స్ 20 ఓవర్లలో 224 స్కోర్ చేసి గెలిచింది. బట్లర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది అనేది చూడొచ్చు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ ఇచ్చే కార్యక్రమం. లక్ష్యం సమాజ హితం.